మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. మీరు ఇందాక అన్నారు చూడండి యూత్ రావాలి పాలిటిక్స్‌లో కానీ. అవును. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యానో లేకపోతే ఈ అసెంబ్లీలో చూడడము, పార్లమెంట్‌లో చూడడం ఇయన్నీ ప్రతి అసెంబ్లీలో ఏదో ఒక ఇష్యూ అవుతూనే ఉంటుంది. ప్రతి అసెంబ్లీలో కొట్టుకుంటున్నారు. దారుణమైనటువంటి మాటలు మాట్లాడుకుంటారు. వీటన్నింటిని భరించలేక ఈ అసహ్యకరమైనటువంటి ఆ మాటలు తట్టుకోలేక చాలామంది యూత్ రావట్లేదని. ఎందుకంటే మేము మాట్లాడుతుంటాం కదండీ రెగ్యులర్‌గా. అవును. ఎందుకు మీరు రారంటే అసహ్యమైన మాటలు భరించలేకపోతున్నాం, అసహ్యమైన మాటలు తట్టుకోలేకపోతున్నాం, ఎందుకు అంత వరస్ట్‌గా మాట్లాడుతున్నారని మాట్లాడుతున్న యూత్ ఉన్నారు చాలామంది. వెరీ ట్రూ అండి. సో సాడ్. ఎందుకంటే ఈడ పాలిటిక్స్‌లో రీసెంట్‌గా మనం చూస్తున్నాము. ఒక మహిళా ఎమ్మెల్యేలు పొలిటికల్‌గా కామెంట్ చేస్తే ఆమె క్యారెక్టర్ మీద ఆ! దిగటము, ఆమె పర్సనాలిటీ ఆడవాళ్ళైతే. గురించి అవును. చేయటము అన్నీ అవసరం లేదంట నేను. ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కొంటే హుందాగా ఉంటుంది. కరెక్ట్. రాజకీయంగా ఎదుర్కోకుండా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మీదకెళ్ళటము, వాళ్ళ కరెక్ట్. ఫ్యామిలీ అవును. ఆడవాళ్ళ పిక్చర్స్ మార్ఫింగ్ చేయటము, మార్ఫింగ్ ఇంత చేయటం. దరిద్రంగా చేయటం వల్ల ఎవరికి నష్టము? మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ. యంగ్‌స్టర్స్ రాజకీయాల్లోకి వస్తే ఏమవుతుందంటేనండి, ఈ దరిద్రం అంతా కూడా ఎళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ టైమర్స్ ఉండి, వాళ్ళ మైండ్ అంతా క్రికెట్ అయి ఉండి దరిద్రంగా పొల్యూట్ అయిపోయి ఉన్నారు. ఈరోజు ఢిల్లీలో మీరు చూస్తే ఎడ్యుకేషను, హాస్పిటల్స్, మెడికల్, ఎడ్యుకేషన్ ఫ్రీ అంటున్నారు. అవును. కేజ్రీవాల్ ప్రయోగం చేశారు. సక్సెస్ అయిందది. టాక్స్ బ్రాకెట్ పెంచారు. సక్సెస్ అయింది. అదే ప్రతి రాష్ట్రంలో ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ పథకాలన్నీ తీసేసేయండి. ఈ పెన్షన్‌లు ఇస్తే ఇవ్వండి. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి అది వాళ్ళు ఓకే సర్వీస్ లేండి. చేస్తారు కాబట్టి వి రెస్పెక్ట్ దట్. మిగతా అన్ని పథకాలు ఫ్రీబీస్ అన్ని తీసేస్తే ఫ్రీబీస్ అన్నీ తీసేసి ఎడ్యుకేషన్ ఫ్రీ చేసేయండి. మెడికల్ ఫ్రీ చేసేయండి. చాలు. ఈ 2 చేస్తే రాష్ట్రంలో సగం అప్పు తగ్గిపోద్దండి. ఎడ్యుకేషన్ ఫ్రీ చేసేసి ఈరోజు టాక్స్ పర్సెంట్ 25% అయితే 40% టాక్స్ పెంచేయండి. టాక్స్ 40% పెంచేయండి. ఓకే. ఎడ్యుకేషన్, మెడికలే కదా మెయిన్ ఇంపార్టెంట్. అవును. అవి మనుషులకు రెండే కదా కావాల్సింది 2 కావాల్సింది. కదా! ఈ 40% టాక్స్ బ్రాకెట్ చేసేసి ఈ ఎడ్యుకేషన్, మెడికల్ గనుక ఫ్రీ చేసేస్తే ఖచ్చితంగా ఏ ఫ్రీబీస్ ఇయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వికలాంగులకు రావాల్సిన పెన్షన్ వికలాంగులకు వస్తది. వాళ్ళు ఎందుకు చేసుకోలేరు కాబట్టి. అవును. అవును. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే సర్వ్ చేశారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యాలి కాబట్టి వాళ్ళ పెన్షన్ వాళ్ళకొస్తది. మిగతా ఫ్రీబీస్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. వృద్ధులకి, వికలాంగులకి ఈళ్ళు ఇచ్చేసేసి మిగతా ఈ పథకాలు అన్నీ ఇవ్వాల్సిన లేకుండా ఖచ్చితంగా ఈ 2 చేసేస్తే డెఫినిట్‌గా ఇండియా వుడ్ డెఫినైట్‌లీ షైన్. మరి ఆ రకంగా చేస్తే మళ్ళీ ఓట్లేయరు అనుకుంటారో ప్రజలు, భయపడతారో తెలీదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చేయట్లేదని నేను అనుకుంటా. నరేంద్ర మోదీ గారు ఎరా అయిపోయిందండి. నరేంద్ర మోదీ గారు రేపు మాపు దిగిపోతారు. నరేంద్ర మోదీ గారికి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ టు ట్యూన్ ఇండియా. ఆయన గనక నిజంగా తలుచుకుంటే ఈ ఫ్రీబీస్ అన్నీ తీసేస్తున్నాం అని చెప్పి పార్లమెంట్‌లో ఒక బిల్ పెట్టి మొత్తం లేపేసి ఇండియా టోటల్‌గా వైడ్ మొత్తం ఎవరు మొత్తం చేయడానికి ఇండియా లేదు ఇక. వైడ్ మొత్తం అన్ని లేపేసి, ఇండియా వైడ్ ఫ్లాట్ టాక్స్ పర్సెంటేజ్ 40%. బేసిక్ 40%. ఇంకా సంపాదించే వాళ్ళు మీదేం సంపాదిస్తే ఆళ్ళు పెట్టుకున్న ఆళ్ళ టాక్స్ బ్రాకెట్‌లో ఆళ్ళు పెట్టుకోవచ్చు. బేసిక్ ప్రతి మనిషికి 40% టాక్స్ బ్రాకెట్. అంటే రూ. 100 సంపాదిస్తే రూ. 60 ఇంటికి, రూ. 40 గవర్నమెంట్‌కి ఇచ్చేసారనుకోండి. దానిలో ఎడ్యుకేషను, దానిలో మెడికలు ఫ్రీ అయిపోతే ఏ బాధ ఉండదు. నరేంద్ర మోదీ గారు ఇది చేస్తే గనక చరిత్రలో నిలిచిపోతారు నరేంద్ర మోదీ గారు. అది చెయ్యాలని నేను బలవంతంగా కోరుకుంటున్నా గూడా. కానీ ఫ్రీబీస్ లేకపోతే ఓట్లు పడవు కదండి. అదే గదండీ వచ్చింది. నరేంద్ర మోదీ గారు ఇప్పుడు దిగిపోతారు గదా! ఇంకా ఆయన ప్రైమ్ మినిస్టర్‌గా చేయరు గదా! ఆయనకు ఓట్లు పడినా పడకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్ గదా! ఆయన ఫేస్ మీదే ఎళ్తున్నారు గదా! ఆయన ఫేస్ మీద ఆయననే చేసేస్తే ఇది నెక్స్ట్ కంటిన్యూ అయిపోద్ది ఇంకా. ఇప్పుడే 50%, 60% కొన్ని చోట్ల 70% వస్తున్నారు ఓటింగ్‌కి బయటికి. ఇంక ఇలా చేశారనుకోండి ఫ్రీబీస్ ఏమి లేకుండా మొత్తం తీసేశారనుకోండి పథకాలేమి లేకుండా. అసలు బయటికి రారు. ఒక 20% పడతాయి ఎందుకు ఓట్లు. రారండి? తప్పు నేను చెప్పా గదా! ఇందాక మీకు 2 సూత్రాలు చెప్పా. అదే ఇక ఒకటి వాటితో చేయాలి. ఒక బలవంతంగా తేవాలి అదే వాళ్ళని. అదే అంటున్నా. టాక్స్ ఐడీ వాళ్ళ పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డ్. ఈ మూడిటికి అనుసంధానం చేసేయాలి. ఈ మూడిటికి అనుసంధానం చేసి ఖచ్చితంగా వచ్చి ఓట్లేస్తారు. ఓట్లేయకపోతే 100% టాక్స్. వాడు సంపాదించిన రూ. 100 టాక్స్ కట్టేసేస్తారు. ఇన్ని రోజులు అలవాటు పడిపోయి ఇలాంటి వాటికి సడెన్‌గా చెయ్యాలండి. చేంజ్ కావాలంటే చెయ్యాలి. చేంజ్ రావాలి. భారతదేశం బాగుపడాలి అంటే చేంజ్ రావాల్సిందే. అంటే భార ప్రాక్టికల్‌గా సాధ్యం కాదేమో అని. అవుతాయండి. ప్రాక్టికల్‌గా ఎందుకు సాధ్యం? ఒక లీడర్ డేర్ స్టెప్ చేస్తే సరిపోతుంది. ఈ 3 అనుసంధానం చేసేస్తే, ఈ 3 అనుసంధానం 1 ఇయర్‌లో అయిపోతాయి. పెద్ద డీల్ గాదు. ఈ 1 ఇయర్‌లో 3 అనుసంధానం చేసి నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్‌లో మొత్తం ఫ్రీబీస్ అన్ని ఎగరగొట్టేస్తున్నాము. ఇది రూల్ పాస్ చేస్తున్నాము, జియో పాస్ చేస్తున్నాము, ఫ్రీబీస్ ఎగరగొట్టేసి ఇది తీసుకొస్తే ఈజీ. అదేం పెద్ద డీల్ గాదు. ఈళ్ళు ఓటింగ్‌కి భయపడుతున్నారు కాబట్టి అది పెద్దగా కనిపిస్తుంది. ఓట్లకు భయపడకుండా చేసేస్తే మాత్రం చాలా ఈజీ థింగ్ అని నేను నెక్స్ట్ వేరే అనుకుంటున్నా. ప్రభుత్వం వచ్చి వాటిని రద్దు చేస్తే మళ్ళా? రద్దు చేయడానికి వీలు లేకుండా రాజ్యాంగాలను సవరణ చేసేయాలి. అదే అంటున్నా. పద్దాక వచ్చినోడల్లా సవరణలు చేసుకుంటే కుదరకుండా, రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి, వన్ సైడ్ మ్యాండేట్ చేసేస్తే, మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాలంటే అందరూ ఆమోదించాలి గదా! ఆమోదించాలి. సో, అదంతా అంత అయ్యే పని కాదు కాబట్టి, ఫుల్ మ్యాండేట్ ఉంది కాబట్టి చేసేస్తే బెటర్.
మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్‌లో ఫుల్ మ్యాండేట్ వస్తదో రాదో తెలీదు. ఫుల్ మ్యాండేట్ వచ్చినప్పుడు చూసుకుందాం అది. ఇప్పుడు ఇలా ఫుల్ మ్యాండేట్ ఉంది కాబట్టి రాజ్యాంగ సవరణ చేసేసి ఈ 2 సూత్రాలు పాటించేస్తే భారతదేశం డెవలప్డ్ కంట్రీగా మిగులుతుందని బలంగా నమ్ముతున్నా. మీరు ఎలాగే వెనక్కి వచ్చేస్తానంటున్నారు కదా ఇండియాకి, హ్మ్. హోమ్ ప్లేస్‌కి, హోమ్ టౌన్‌కి వచ్చేస్తా అంటున్నారు కదా! అవును. మీరు నించుంటారా ఈసారి ఎలక్షన్స్‌లో మరి? మా బాబుగారు అవకాశం ఇస్తే, ఇక్కడి నుంచి పోటీ చేయండి అవకాశం ఇస్తే తప్పకుండా నిలబడతా. తప్పకుండా నా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తా. దట్స్ ఫర్ ష్యూర్ 100%. అంటే మీరు టెక్నికల్‌గా చూసుకుంటే మీది ఎక్కడ అవుతది కదా! టీఎస్ అవుతది. తెలంగాణ ఎందుకు మా టీజీ. నాకు ఆంధ్రాలో తెలంగాణ ఓటుంది. కదా! నాకు ఆంధ్రాలో ఓటుంది. ఓహ్! మీకు ఆంధ్రాలోనే నేను ఉందా? ఆంధ్రాలో ఓటుంది. ఓకే. నాకు ఆంధ్రాలోనే పుట్టాను అంటే కాబట్టి పుట్టింది, చదువుకుంది మొత్తం అక్కడేనండి? పుట్టింది అక్కడే, హ్మ్. చదువుకుంది అక్కడే. సో, మళ్ళీ కొంచెం కొంచెం అక్కడ, కొంచెం ఇక్కడ కాబట్టి ఓహో! బేసికల్‌గా స్ప్లిట్ ఎడ్యుకేషన్ కాబట్టి ఇట్ ఈస్ సో, దేర్. అక్కడే ఉంది. ఇంజినీరింగ్ కూడా ఇక్కడే చదివాను నేను. సో, సెయింట్ మేరీస్. ఓటైతే అక్కడే ఉంది. ఓట్ అక్కడే ఉంది. ఆయన ఎక్కడ నించోమంటే అక్కడ నించుంటారా? బాబు గారు ఒకవేళ మాకు అవకాశం ఇచ్చి మీరు పోటీ చేయండి అంటే ఖచ్చితంగా పోటీ చేస్తాం. పోటీ చేసామంటే గనుక బంపర్ మెజారిటీతో గెలుస్తా. అది మాత్రం ష్యూర్. ఎందుకంటే నాకు నియోజకవర్గం అంటే 175 నియోజకవర్గాలు కొద్ది గ్రౌండ్ వర్క్ గట్టిగానే చేసుకొని ఉన్నాం. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏముంది అని చేస్తాం కదా! బ్యాక్ అండ్ వర్క్‌లో చేస్తాము. సో, ఏ నియోజకవర్గం ఇచ్చినా ఆ నియోజకవర్గం లూప్ హోల్స్ ఆ నియోజకవర్గంలో ఉన్నాయని తెలుసు. మనకి ఈజీగా సాల్వ్ చేయటం, ఈజీగా కనెక్ట్ అవ్వటం ఈజీ అవుతది. సో, డెఫినిట్‌గా పోటీ అయితే 100% చేస్తా. ఒకవేళ పోటీ అవకాశం వస్తే గనుక బంపర్ మెజారిటీతో గెలుస్తా. నా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం అయితే కష్టపడతా. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక, ఫ్రీబీస్ అన్ని ఇవ్వకూడదు, అసలు ఏమి డబ్బులు ఇవ్వకుండా మంచి నిజాయితీగా చేయాలి ఎలక్షన్ అని చెప్పేసి. సో, అలాగే చేస్తారా మరి మీరు వస్తే? అంటే భారతదేశ వ్యాప్తంగా అది ఉంటే అలా చేస్తా. భారతదేశ వ్యాప్తంగా లేకపోతే నేను ఒక్కడిని ఆడ్ మ్యాన్ ఉంటే నేను ఓడిపోతా కదా! వాస్తవం మాట్లాడుకోవాలి మనం. యెస్. ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వకుండా ప్రాక్టికల్‌గా. నేను డబ్బులు ఇవ్వలేదనుకోండి, మళ్ళీ వైసీపీ‌డొచ్చి వచ్చి డబ్బులు ఇచ్చాడనుకోండి, ఆడే గెలుస్తాడు ఎట్లన్నా. సో, ఇయన్నీ జరిగేవి. నేను అదే అంటున్నా. అది రాష్ట్రంలోగా చేంజ్ రావాల్సింది. నేషనల్‌లో చేంజ్ వస్తే మొత్తం కంట్రీ వైడ్ అప్లై అవుతదది. ఆ కంట్రీ వైడ్ అప్లై అవుతే అప్పుడు అది ఖచ్చితంగా ఎవడు డబ్బులు పెట్టడానికి ఉండదు కదా! అదే. ఇంకా అప్పుడు అది రూల్ కదా ఇక అప్పుడు. రూల్ కదా అది. బయటకొచ్చి ఓటేయాలి. ఎవడో ఒకడికి ఓటేయాలి నువ్వు. అంతే. నువ్వు ఎవడో ఒకడికి ఓటేయాల్సిందే. అది ఎవడికేస్తావు అనేది నీ ఇష్టం అది. చచ్చినట్టు ఓటేయాలి కాబట్టి డబ్బులు ఇయ్యాల్సిన అవసరమే లేదు. దేనికి అయిపోతే నోటా కన్నా ఆ! వెయ్యాలి. దేనికన్నా ఎయ్యాలి. సో, డబ్బులు ఇయ్యాల్సిన అవసరం ఉండదు. నువ్వు ఎవడికో ఒకడికి ఓటేయడానికి సచ్చినట్టు వస్తావు కాబట్టి నీ కర్మ. నువ్వు మంచోడిని ఎంచుకుంటావో, చెడ్డోడిని ఎంచుకుంటావో నీ కర్మ అది. లేదు నోటాకేస్తావా? అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.